నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. పేద ప్రజల కోసం వాసవి మా ఇల్లు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఏసీ చైర్మన్ నిర్మలారెడ్డి అన్నారు. వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో 1100 మంది వసతి గృహ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి మా ఇల్లు వ్యవస్థాపకులు అనంత కిషన్ తృప్తిగా సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంస్థకు వచ్చిన జాతీయ గుర్తింపు పత్రాన్ని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతుల మీదుగా తోపాజీ అనంత కిషన్ కు అందజేశారు. చైర్పర్సన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు పాండురంగం, కార్యదర్శి మదన్ మోహన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూనా సంతోష్ కుమార్, కౌన్సిలర్ నాగరాజు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. CC Girls College Hostel, SCA Hostel, Girls CA Hostel, SC Girls Beach, Boys చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం, అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 years నుంచి చూస్తున్న శిశు మందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ సేట్ స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న సంస్థ ఒక దుప్పట్లే కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం. సిఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్న ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది. మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మన వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐఏసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్స్, అలానే వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపాజీ కిషన్ గారికి, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యుండి మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకొచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం, మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలానే వారికి దర్పణ్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక
పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్స్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి. సిగ్నోడ్ అని, విరూపాక్ష అని కూడా 6000 దుప్పట్లు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి CSR కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదరులు కూడా చాలా మంది వచ్చారు. ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ, తత్వశాల సంఘం కానీ, ముద్రా సంఘం నుంచి కానీ, అలాగే ఇంకా గంగపతుల సంఘం నుంచి కానీ, ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు. SC ST BC మైనార్టీ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన మా షఫీ మోసాబ్ ఇట్లా అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఇచ్చిన అమ్మాయిది వాసవి మాయలు అన్ని పేరు వాసవి మాయలు, కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని పంపించామమ్మా. ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా. ఇక్కడ SC మరియు అదేవిధంగా BC హాస్టల్ పిల్లలకు ఇవ్వడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, దాంతోపాటు విరూపాక్ష వాళ్ళు కూడా మనకు MJP స్కూల్స్ కి ఇస్తామని మాటించారు మేడం. మిగతా 3400 కూడా ఈ రోజు వచ్చారు. మనకి హైదరాబాద్ ఇస్తాంలో తీస్తా ఉన్నాం. అదేవిధంగా వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో మొత్తం SC హాస్టల్స్ కి 555 బ్లాంకెట్స్, అదేవిధంగా BC హాస్టల్స్ కి 559 బ్లాంకెట్స్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉండే హాస్టల్స్ కు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విరూపాక్ష సంబంధించి విద్యాధర్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది. జిల్లా కలెక్టర్ క్రాంతి గారు, అలాగే TGIAC చైర్మన్ నిర్మల సంగారెడ్డి గారికి, మరియు మన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి దోప జగన్కిషన్ గారు, కలెక్టర్ గారికి, అలాగే TGIAC చైర్పర్సన్ నిర్మల సంగారెడ్డి గారికి, సభకు అమ్మ చేసేది మమకారం అయితే స్నేహితుడు చేసేది సహకారం అయితే తోపాజీ చేసుకుని మీ అందరికీ నమస్కారం. మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరము సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ప్రతి 2 monthsకి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకోము. మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 hours అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠరథం ఇవ్వడం జరిగింది. అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరంలో 4000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మార్చి సమ్మర్లో జూన్ వరకు 120 రోజులు రోజు 6 ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం. రోజు 30,000 లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది. అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్, సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము. అందులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటారు. DO గారి ఆధ్వర్యం చేసినాం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవాళ్ళకు. ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ
2008లో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు 2 లారీలు అంటే సుమారు 8-10 లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది. అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను 2010 నుంచి 2017 వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నా, గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నా, ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ 1 లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్తున్నాను. చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయాలు కానీ 1 లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా. అలాగే ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణఖేడ్ నర్సాపూర్లో కూడా వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా. ఇదంతా కూడా మా ఎంబడి ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొకటి విషయం తమరికి విన్నవించేది ఏంటంటే, ఈ 16 సంవత్సరాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపించారు. నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఎలిజిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమరు నడిపిస్తారు కాబట్టి, మా అక్క కూడా నిర్మలక్క కూడా టీజీఐఎస్ చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి, ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ్ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం, మా అదృష్టం అనుకుంటామమ్మా. ఇది